హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్ నోటిఫికేషన్లో మనకి లీగల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఈ విధంగా మనకి బీటెక్ డిగ్రీ మరియు లాలో డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మొత్తంగా 911 పోస్టులతో మనకి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ డేట్స్ చెక్ చేసినట్లయితే ఫిబ్రవరి 24 నుంచి స్టార్ట్ అయ్యాయి. మార్చ్ 25 వరకు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ కూడా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు, చెక్ చేయవచ్చు మీరు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నుడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. ప్రతిదీ క్లియర్గా చెక్ చేసిన తర్వాత అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ DSSSB నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన వివిధ రకాల జాబ్స్కు మనం దేనికి అప్లై చేసుకోవాలి అన్న ఆన్లైన్ అప్లికేషన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో అలానే పిన్నుడ్ కామెంట్లో అవైలబుల్గా ఉంటుంది, మీరు చెక్ చేయవచ్చు. DSSSBonline.nic.in వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచే. ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి 24న స్టార్ట్ అయ్యాయి. మార్చ్ 25 వరకు ఎవరైనా సరే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మనకి ఈ నోటిఫికేషన్లో లీగల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్, జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్, అలానే గ్రేడ్ 2 లేదా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నుడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మనకి లీగల్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో మెన్షన్ చేశారు. 4 రకాల డిపార్ట్మెంట్ నుండి మనకి లీగల్ అసిస్టెంట్ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ నుంచి లీగల్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి మనకి మొత్తం 5 పోస్టులు రిలీజ్ అయ్యాయి. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు నుంచి లీగల్ అసిస్టెంట్ జాబ్స్ 2 పోస్టులు రిలీజ్ అయ్యాయి. అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ లా, జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ నుంచి లీగల్ అసిస్టెంట్ జాబ్స్ 2 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుంచి లీగల్ అసిస్టెంట్ జాబ్స్ 1 పోస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా టోటల్ 4 డిపార్ట్మెంట్ల నుంచి మనకి 10 లీగల్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. లా డిగ్రీ అయితే ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్స్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మనకి అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్స్ కూడా సివిల్ డిపార్ట్మెంట్ నుంచి 2 రకాల డిపార్ట్మెంట్ల నుంచి మనకి పోస్టులు రిలీజ్ చేశారు. ఢిల్లీ జల్ బోర్డు నుంచి మనకి 32 పోస్టులు, ఢిల్లీ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు నుంచి 1 పోస్టు మనకి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలోనే ఫర్దర్గా ప్రతి జాబ్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేసినట్లయితే నాకు ఫర్దర్గా మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్స్ గురించి చెక్ చేస్తాం కదా. ఇప్పుడు జూనియర్ ఇంజనీర్ పోస్టుల వివరాలు చెక్ చేసినట్లయితే జూనియర్ ఇంజనీర్ పోస్టులు కూడా మనకి 2 రకాల డిపార్ట్మెంట్స్ నుంచి పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. ఢిల్లీ జల్ బోర్డు నుంచి జూనియర్ ఇంజనీర్ పోస్టులు 180 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ నుంచి జూనియర్ ఇంజనీర్ పోస్టులు 101 పోస్టులతో మనకి నోటీస్ అనేది మెన్షన్ చేశారు. అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు కనుక చెక్ చేసినట్లయితే సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి 576 పోస్టులతో మనకి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు.
అలానే ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ నుంచి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 3 కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 8 పోస్టుల వరకు. ఈ విధంగా టోటల్ మనకి వివిధ రకాల డిపార్ట్మెంట్ల నుంచి మనకి ఢిల్లీ నాన్ క్యాపిటల్ రీజియన్ నుంచి 911 పోస్టులతో మనకి జాబ్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రతి పోస్ట్ యొక్క డీటెయిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలానే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్స్ అనేవి చెక్ చేద్దాము. లీగల్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేద్దాము అనుకునే వాళ్ళకి ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీలో మనకి ఈ డిపార్ట్మెంట్ నుంచి లీగల్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి 5 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్లో అప్లై చేయాలి అనుకునే వాళ్ళు లా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలానే 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉన్నట్లయితే ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీలో లీగల్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినట్లుగా 3 years మాత్రం ఉంటే సరిపోతుంది. జాబ్ శాలరీ చెక్ చేసినట్లయితే మీరు ఈ లీగల్ అసిస్టెంట్ పోస్ట్లో స్టార్టింగే 35,400 నుంచి 60 to 70,000 వరకు మీరు అలవెన్స్లతో కలుపుకుని శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. గ్రూప్ బి జాబ్స్ అండి, ఇవి అన్నీ కూడా గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఆఫీసర్ జాబ్స్. ఈ లీగల్ అసిస్టెంట్ జాబ్స్కి ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే 30 years వరకు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years, ఓబీసీ వాళ్ళైతే 33 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే 40 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న లీగల్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే దీనికి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది లాలో మీరు రెగ్యులర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలానే బార్ కౌన్సిల్ నుంచి 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కంపల్సరీగా. ఈ డిపార్ట్మెంట్ నుంచి మీరు లీగల్ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు జాబ్ శాలరీ చెక్ చేసినట్లయితే 44,900 నుంచి స్టార్ట్ అయ్యి 80 to 90,000 వరకు మీరు స్టార్టింగే ఈ డిపార్ట్మెంట్లో మీరు లీగల్ అసిస్టెంట్ జాబ్కి శాలరీ అనేది గెయిన్ చేయవచ్చు. దీనికి కూడా సేమ్ ఏజ్ లిమిట్ అండి, 30 years వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీరు ఒకవేళ డిపార్ట్మెంట్ ఆఫ్ లా, జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్కి సంబంధించినటువంటి లీగల్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది దీనికి కూడా సేమ్ అండి, లాలో మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. కాకపోతే ఎక్స్పీరియన్స్ అనేది లీగల్ ప్రాక్టీషనర్ కింద 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లాలో మీరు లీగల్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే ఇంతకు ముందు చెప్పినటువంటి జాబ్స్కి 3 years ఎక్స్పీరియన్స్ అనేది గ్యారంటీగా ఉండాలి. దీనికి మీకు శాలరీ చెక్ చేసినట్లయితే 35,400 నుంచి 50 to 60,000 వరకు స్టార్టింగ్లోనే శాలరీ గెయిన్ చేయవచ్చు. సేమ్ ఏజ్ లిమిట్ అండి, 30 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్ జనరల్ క్యాండిడేట్స్కు. అలానే మీరు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో లీగల్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే దీనికి కూడా లాలో మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలానే మీరు అడ్వకేట్ కింద 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కంపల్సరీగా, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది. మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి లీగల్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి శాలరీ కూడా సేమ్ అండి, ఏజ్ లిమిట్ అనేది 18 to 35 years వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ చెక్ చేసినట్లయితే మనకి టోటల్ ఢిల్లీ జల్ బోర్డు నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్స్ 32 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. వీటికి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రెషర్గానే ఈ అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్స్కి ఢిల్లీ జల్ బోర్డు డిపార్ట్మెంట్ నుంచి మనం అప్లై అనేది చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 44,900 నుంచి 70 to 80,000 వరకు మీకు స్టార్టింగే శాలరీ అనేది లభిస్తుంది. ఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్లో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్కి శాలరీ వివరాలు ఆల్రెడీ తెలియజేశాను కదా. ఏజ్ లిమిట్ అనేది సేమ్ 30 years వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోగలరు. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకవేళ ఢిల్లీ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు నుంచి వస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ శాలరీ అనేది లభిస్తుంది.
కాకపోతే ఏజ్ లిమిట్ అనేది 32 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోగలరు. ఇప్పుడు జూనియర్ ఇంజనీర్ జాబ్స్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మనకి ఢిల్లీ జల్ బోర్డు డిపార్ట్మెంట్లో మనకి జూనియర్ ఇంజనీర్ జాబ్స్ 180 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. బీటెక్లో మనకి సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు సివిల్ ఇంజనీరింగ్లో 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ ఢిల్లీ జల్ బోర్డు నుంచి జూనియర్ ఇంజనీర్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఒకవేళ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ డిపార్ట్మెంట్ నుంచి జూనియర్ ఇంజనీర్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే దీనికి 101 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా 3 ఇయర్స్ డిప్లొమా లేదా బీటెక్ ఎలిజిబిలిటీతో మీరు ఈ జాబ్కి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. మనకి శాలరీస్ కూడా స్టార్టింగే 35,000 నుంచి 60 to 80,000 వరకు మనకి శాలరీస్ అయితే లభిస్తాయి. స్టార్టింగ్ శాలరీనే. ఇవి అన్నీ కూడా ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి వస్తున్న పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చెక్ చేసిన తర్వాత అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే టోటల్గా 576 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఈ 576 పోస్టులకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు మీరు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా మీరు యూనివర్సిటీ లేదా కాలేజ్ నుంచి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా బ్రాంచ్ అనేది స్పెసిఫై చేయలేదు. డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రెషర్గానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. 576 పైచిలకు పోస్టులు మనకి అవైలబుల్గా ఉన్నాయి. శాలరీ వచ్చేసి 45,000 నుంచి 80 to 90,000 వరకు మీరు స్టార్టింగే శాలరీ అనేది గెయిన్ చేయవచ్చు ఫ్రెషర్గానే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండానే. ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే 21 to 30 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి యాజ్ యూజువల్గా 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకవేళ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ డిపార్ట్మెంట్లో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే దీనికి కూడా ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు ఫ్రెషర్గానే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ బేసిక్ నాలెడ్జ్, కంప్యూటర్ది సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే సరిపోతుంది. స్టార్టింగే మీకు 45,000 నుంచి 80 to 90,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీనికి ఏజ్ లిమిట్ కూడా 30 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ అయితే 35, ఓబీసీ అయితే 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ వాళ్ళు 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. జాబ్స్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలానే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది రీచ్ చేయాలా మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి అన్నీ కూడా ఢిల్లీ బోర్డు నుంచి వస్తున్నాయి కదా, మనం అప్లై చేసుకోవచ్చా లేదా అని అనుకుంటారు చాలామంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్ అనేది మనకి ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 11లోనే మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది క్లియర్గా మీకు అప్లికేషన్ లింక్ కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ప్రొవైడ్ చేశారు. నేను అప్లికేషన్ లింకు అలానే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా ప్రతి లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నుడ్ కామెంట్లో యాజ్ యూజువల్గా ప్రొవైడ్ చేస్తాను. ప్రతి వీడియోకి చేసినట్లుగానే ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది అవైలబుల్గా ఉంది. అలానే అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే కేవలం 100 రూపీస్ ఫీజు పే చేసి మీరు ఈ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీకి అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలానే లాలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా ఈ 911 పోస్టులు అనేవి చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువ టైం అనేది కూడా ఉంది. చాలా మంచి శాలరీ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి.
కేవలం 100 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ పే చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. అది కూడా మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ లేదా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 1 రూపీ కూడా ఫీజ్ పే చేయనవసరం లేకుండా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు 0 అప్లికేషన్ ఫీజుతో. ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి చెందిన వాళ్ళు కూడా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అండి. మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కి ఆన్లైన్లోనే పేమెంట్ అనేది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ అనేది మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 12 నుంచి మెన్షన్ చేశారు, చెక్ చేయవచ్చు. ఎగ్జామినేషన్ స్కీమ్ అనేది ప్రతి పోస్ట్కి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పేజ్ నెంబర్ 12 నుంచి మీరు చెక్ చేయవచ్చు. లీగల్ అసిస్టెంట్ పోస్ట్కి ఏ విధంగా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, క్లియర్ సిలబస్ అనేది కూడా మెన్షన్ చేశారు. ఈ విధంగానే ప్రతి పోస్ట్కి కూడా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్కి మెన్షన్ చేశారు ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనేవి. అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు కూడా మనకి ఎగ్జామినేషన్ సిలబస్, క్వశ్చన్స్, మార్క్స్ డీటెయిల్స్ ప్రతిదీ కూడా ట్యాబ్యులర్ ఫార్మేట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా మీరు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. మీరు ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారా, జూనియర్ ఇంజనీర్ పోస్ట్కా లేదా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారా, ఈ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ దాన్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు జూనియర్ ఇంజనీర్కి ఇవ్వాలి అనుకుంటే జూనియర్ ఇంజనీర్ని ప్లేస్ చేయవచ్చు, తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ని ప్లేస్ చేయవచ్చు. ఈ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు జాబ్కి వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ని బేస్ చేసుకుని మీకు జాబ్ సెలక్షన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జాబ్ సెలక్షన్ అనేది ప్రతిదీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అనేది మీరు క్రాస్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి కేవలం ఎగ్జామినేషన్ మాత్రమే కండక్ట్ చేసి మీకు జాబ్కి సెలక్షన్ అనేది చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. అలానే జాబ్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మెన్షన్ చేశారు. జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కంపల్సరీగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో 40% కంటే ఎక్కువ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇవి అన్నీ కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. అంటే ఈ మార్క్స్ని మీరు క్రాస్ చేసినట్లయితే జాబ్ వస్తుంది అని గ్యారంటీ లేదు. కాకపోతే ఈ మార్క్స్ అనేవి మీరు క్రాస్ చేయనట్లయితే జాబ్ అయితే కంపల్సరీగా రాదు. మార్క్స్ క్రాస్ చేసి అలానే వీళ్ళు సెట్ చేసుకున్నటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి క్రాస్ చేసిన వాళ్ళకి మాత్రమే మీకు షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనకి ఓపెన్గా రిలీజ్ చేయడం జరగదు. మీకు వన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ అనేవి రిలీజ్ చేస్తారు. దాన్ని బట్టి మీ నేమ్ అనేది షార్ట్ లిస్ట్ అయిందా లేదా చెక్ చేసుకుని జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ క్యాండిడేట్స్కు 35% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 30% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 5% రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్లోనే. మీకు జాబ్కి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ అనేవి పిన్ టు పిన్ మనకి అర్థమయ్యే విధంగా ప్రతి పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోగలరు. జాబ్కి సంబంధించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే జాబ్కి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో కూడా అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. వన్స్ మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్ విండో అండి. అప్లికేషన్ వెబ్సైట్లో మనం ఫస్ట్ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్లో మన మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు క్లిక్ టు సైన్ ఇన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. మార్చి 25 వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. బీటెక్ డిగ్రీ అలానే డిగ్రీ లా కంప్లీట్ చేసిన ఎవరైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది.
వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది. లైక్ బటన్ని క్లిక్ చేసినట్లయితే నాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది ఫర్దర్గా మరిన్ని వీడియోస్ చేయడానికి. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.